ప్రభువైన క్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. ప్రతి మానవునికి తప్పకుండా ఉండవలసిన లక్షణం క్షమాగుణం. ఈనాడు చాలామందికి క్షమించే గుణం లేకపోవటం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. బంధాలు బంధుత్వాలు తెగిపోవడానికి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి, కుటుంబ కలహాలకు, కొట్లాటలకు, హత్యలు, ఆత్మహత్యలు, కేసులు, కోర్టులు, విడాకులు మొదలైన వాటికి కారణం క్షమించే మనస్సు లేకపోవటం వల్లనే అని చెప్పవచ్చు. ఆత్మల భారం కలిగిన సేవకుడు తన కుటుంబంతో సేవ చేస్తూ తన 2 కొడుకులను తీసుకుని సువార్తకు వెళ్ళి చాలా రాత్రి అవటం వల్ల 2 కొడుకులతో తన వాహనంలో ఉండగా క్రైస్తవ వ్యతిరేకులు ఆ వాహనంకు నిప్పు పెట్టినప్పుడు ఆ వాహనంలో ఉన్న దైవ సేవకుడు 2 కొడుకులు మరణించడం జరుగుతుంది. ఈ వార్త విన్న దైవ సేవకురాలు చంపిన వారిని ఏమి చేయాలో చెప్పు అని ప్రభుత్వం అన్నప్పుడు ఆ సేవకురాలు చెప్పిన మాట, నా పాపాలని క్షమించిన నా యేసు దగ్గర ఏమి నేర్చుకున్నామో అది చేయడానికే సేవకు వచ్చాము. కాబట్టి నా భర్తను చంపిన వారిని శిక్షించవద్దు, వారిని క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు యేసు ప్రేమను చాటిన ఆ దైవ సేవకురాలి క్షమాగుణాన్ని బట్టి చంపిన వారు మారడమే కాక ఆ సేవకురాలతో సేవ చేయడానికి కూడా వారు సిద్ధపడ్డారు. ఆ క్షమాగుణాన్ని చాటి చెప్పిన ఆ సేవకురాలే గ్రహం స్టెయిన్ భార్య గ్లాడీ స్టెయిన్. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాగుణం లేకుండా జీవిస్తున్నారా? యోసేపు తనను హింసించి గోతిలో పడవేసి అమ్మిన అన్నలను క్షమించాడు కాబట్టి తన అన్నలందరికంటే యోసేపును దేవుడు హెచ్చించాడు. క్షమించే గుణం ఉన్న గ్రహం స్టెయిన్ భార్య భయంకరమైన హంతకులను దేవుని బిడ్డలుగా మార్చగలిగింది. మరి నీవు, నేను, మనం తప్పకుండా క్షమించే గుణం కలిగి జీవిద్దాం. మన కుటుంబాలను సంతోషంతో సమాధానంతో నింపుకుందాం. అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదిద్దాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని క్షమాగుణంతో నా దేవుడు నింపునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.